పని భార్య చేయాలని చెప్పింది దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 8-19 వరకు. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వల్ల నీ ఇంటి మీదకి అత్యాదోషం రాకుండాటికై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టింపవలెను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చిబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో విధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగుల అల్లికలు చేసుకొనవలెను. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రుల ద్వారమందు ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకుని రావాలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడేమి నొల్లక నీ కుమార్తె ఎందుకు కన్యత్వం నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపాను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలను. ఏలైనగా అతడు ఇశ్రాయేలురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య యుండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడవకూడదు. కొత్త ఇల్లు కట్టేటప్పుడు పైన ఇంటి పని చేస్తున్నప్పుడు ఇంటి మీద నుంచి ఒక అతను పడి చచ్చిపోతే ఇప్పుడు ఆ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండా ఉండటం కొరకు ఆ ఇంటి పైన కప్పు పైన చుట్టూ పెట్టగోడ కట్టవలనని ఉంది. అలాగే తర్వాత ఒక ద్రాక్ష తోటలు వివిధ రకాల విత్తనాలు తోటలు అంటే ఏ తోటకి ఆ తోట సపరేట్గా పెంచుకోవాలి, కలగా బొలగంగా అలా పెంచకూడదని ఉంది. అలాగే ఎద్దును గాడిదను కట్టి భూమి దున్నకూడదు. నాగలి కట్టి దున్నుతారు కదా, 2 ఎద్దులనైనా 2 గేదెలనైనా పెట్టి నాగలు దున్నుతారు. కానీ ఎద్దును గాడిదని జత చేసి నాగలి కట్టి భూమిని దున్నకూడదని ఉంది. ఉన్ని జనపనార అంటే 2 రకాల దారాలతో అదే 2 వాటి నుంచి వచ్చిన దారాలతో కలిసిన బట్ట వేసుకొనకూడదని ఉంది. కప్పుకునే వస్త్రం బట్ట దుప్పటి 4 చెంగులు గలదై ఉండాలని ఉంది. ఒకడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె దగ్గర కన్యత్వ లక్షణాలు లేవని అతను అందరికీ ప్రసారం చేసి అవమానపరిస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఊరు పెద్దల దగ్గరికి ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ బట్ట తీసుకొచ్చి పరిచినప్పుడు కన్యత్వ లక్షణాలు చూపించినప్పుడు ఆ ఊరి పెద్దలు అతనికి శిక్ష విధించి అతనికి 100 వెండి నాణాలు ఫైన్ వేయాలి. ఆ 100 వెండి నాణాలు ఆ పిల్ల తండ్రికి అతను ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అవమానపరిచాడు, కన్యకను అవమానపరిచాడు, ఇశ్రాయేల్ కన్యకను అవమానపరిచాడు కాబట్టి ఆ ఫైను ఆ శిక్ష. ఎప్పుడు ఇంకా తన భార్యగా అతను ఉంచుకుని ఆమెను వదలకూడదు ఎప్పుడు.